ఎక్స్ట్రోవర్ట్స్ అందుకే ట్రిప్ కి రావద్దు, వస్తే మనలాగే ఉండాలి. మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. మిక్స్డ్ బిర్యానీ అంట. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నల్లగా కనిపిస్తున్నాడు తీసి. అలాగే నమస్తే నమస్తే. మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు విజయవాడ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. చాలా రావట్లేదే, చాలా అబద్ధాలు చాలా ప్రాబ్లమ్స్ తర్వాత మీ అందరం ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. వీడియో అయితే క్రేజీ వస్తుంది, మన వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. సో స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, we are going to sing watching at Bapatla Durga in Bapatla beach with bikini. Hi friends, we are just now arrived friends. Hey Vijayawada friends. సో గాయ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం స్నానం వెనక ట్యాప్ దగ్గర స్నానం చేసి పైకి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. సో మనమైతే స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళాక 2 నెలలు అవుతుంది, అందుకే బాడీ మొత్తం తగ్గిపోయింది. లాస్ట్ టైం చూసినట్టు ఉంటుంది బాడీ అయితే. సో అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం మంచిగా జిమ్కి వెళ్ళి. సో గాయ్స్, ఇది మన అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. బస్ ఎక్కాం, ఇది ఫ్రీ బస్సు విజయవాడ పైకి వెళ్ళడానికి. విజయవాడ దేవస్థానం కమిటీ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సు ఇది. అందరు దీన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం. మ్యాటర్ ఏంటంటే మనం వీడియో చూస్తుంటే మా వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. ఇక్కడ నుంచి ఉన్నాయన లేచి వెళ్ళిపోయాడు ముందుకి. అట్లాంటిది ఎక్స్ట్రోవర్ట్స్ అందుకే ట్రిప్కి రావద్దు, వస్తే మనలాగే ఉండాలి. సో మ్యాటర్ ఏంటంటే వీడియో ఎలా వచ్చినా ఏమొచ్చినా వీడియో అయితే పెట్టేస్తా, పక్కా పెడతాను. ఎందుకంటే ఇందులో ఇది చాలా స్పెషల్ వీడియో. ఓకే, ఇది చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇక్కడ ఈ వీడియోలో మా బ్రదర్స్, నేను చిన్నప్పుడు తిరిగిన వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడుగా నా వీడియోస్ లో ఇందులో లేరు, ఈ వీడియోలో ఉన్నారు కాబట్టి పక్కా వీడియో పెడతాను. వీడియోలో పక్కా వస్తుంది. ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. మ్యాటర్ అంటే ఇది గాయ్స్, ఇంత రష్ ఉంటుంది అనమాట. పోయేటప్పుడు కొట్టుకుంటున్నారు, మేము దిగకుండా కూడా చేశారు. మా వాళ్ళు చిన్నగా దిగేసి వెళ్ళిపోతున్నారు. మన వీడియో తీసుకుంటే అవ్వదు, మనం కూడా వీడియో కొంచెం పక్కన పెట్టి పైకి ఎక్కి మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. సో గాయ్స్, ఫైనల్గా అయితే దర్శనం జరిగింది. ఇప్పటివరకు మమ్మల్ని ఆపేశారనమాట, గేట్స్ క్లోజ్ చేశారు. చాలాసేపు వెయిట్ చేయించి గేట్స్ ఓపెన్ చేశారు. మాకు ఇప్పుడే దర్శనం అయిపోయింది. నాకైతే కార్తీక మాసం రోజు ఈరోజు ఇట్లా దర్శనం చేసుకోవడం చాలా పుణ్యంలాగా అనిపిస్తుంది. ఫీల్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. చేయించు అనమాట. రుద్రాక్ష ఒకటి, నిమ్మకాయ బొట్టు 100 రూపీస్ అయింది. నాకు మళ్ళీ రాంగ్ కాబట్టి చేయించుకున్నాను నేను. సో గాయ్స్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా. అసలు అనుకున్నట్టు అయింది. కొన్ని అనుకున్నట్టు అయినాయి, కానీ అన్నీ మాకు అనుకూలంగా జరిగినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇట్లా దర్శనం అయిద్దని. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఫ్యామిలీతోటి నైట్ టైమ్స్లో రండి, మీకు మంచి క్రౌడ్ తక్కువ ఉంటుంది, దర్శనం మంచిగా అవుతుంది. నైట్ టైంలో రండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. జై భవాని. ఇక నెక్స్ట్ వీడియో మొత్తం మంది బాపట్లలో స్టార్ట్ అయింది. వీడియో బాపట్లోనే వస్తుంది వీడియో మొత్తం. ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. జై భవాని. గ్యాస్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ బాగా ఫేమస్ అంట. మేము ఇక్కడికి వచ్చేసాం, దర్శనం అయిపోయి ఫుడ్ కోర్ట్ ఇక్కడికి వచ్చేసాం తిందామనేసి. ఇదంతా మనకి ఒక మార్కెట్ లాగా, ఫుడ్ మార్కెట్ లాగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, ఆల్ ఐటమ్స్ ఉంటాయి. బటర్ నాన్ అది. గాయస్ నిజంగా ఫుడ్ చూస్తుంటే అసలే మస్తు ఆకలి మీద ఉన్నాం, పిచ్చ ఆకలి మీద ఉన్నా. ఫుడ్ చూస్తుంటే అసలు ఏది తినాలని అర్థం కావట్లే. పైసలు అయితే ఉన్నాయి కానీ అసలు ఏది తినాలని అర్థం కావట్లే. అసలు మనం బేరాలు ఆడతారు, ఫుడ్ తోటి బేరాలు ఆడతారు. 3 రకాలు ఇస్తా, 4 రకాలు ఇస్తా అనేది క్రేజీ. ఎక్కడ పోయా 7 రకాలన్నా థమ్స్అప్ ఫ్రీ. ఏంటన్నా 200కి 7 రకాలు వస్తుంది అన్న. థమ్స్అప్ ఫ్రీ, 150కి 4 రకాలు అన్లిమిటెడ్. అచ్చా ఓకే. మళ్ళీ ఫస్ట్ టైం వచ్చావా? అన్ని చూసి వస్తా. ఇదండి బొంగు బిర్యానీయా? బొంగు బిర్యానీ 250, మటన్ అయితే 300. ఎంతన్నా? బొంగు బిర్యానీ 250, మటన్ అయితే 300. అవునా, ఓకే. కొంచెం అన్ని చూసి వస్తాం మంచిగా. మా వాళ్ళు కూడా అసలు అదట్లే ఏం తిన అర్థం కావట్లేదు. మనకి రేటు పెరిగినాయి. లుంగి మామ ఫలుదా అంట. అసలు డిఫరెంట్ ఉందన్నమాట. గులాబ్ జామున్
ఇక్కడ మనం వీడియో చూస్తుంటే మనం పెద్ద యూట్యూబర్ అనుకోని చాలా మంది వచ్చి హాయ్ చెప్తున్నారు. చెప్పేసా భయ్యా బ్రో చెప్పవా ఏమి ఇస్తారు? గ్యాస్ మిక్సర్ మండి సారీ మిక్సర్ బిర్యానీ అంట. దీంట్లో నీ మైనస్ అడిగే పీస్ కోసం ఆయన తెప్పిస్తా అన్నాడు. వెయిట్ బ్రో పెట్టేసి మైనస్ కూడా తెప్పించేశాడు. పాపం బామర్ది ఎలా ఉంది? సూపర్ ఉంది. ఓకే రాజన్న ఎలా ఉంది? సూపర్ కదా. చూపిన ఎలా ఉందన్న? బాగుందన్నా, నిజం బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. విజయవాడ వస్తే పక్కా ట్రై చేయండి. నైట్ పూట అయితే పక్కా ట్రై చేయండి. నెక్స్ట్ పలుదా తిన్నాను ఆలోచిస్తాను. ఇదైతే పలుదా మెనూ అనమాట. అవునా? గోవా లేదు బచ్చా. గోవా కుల్ఫీ లేదంట. ఇగో చాక్లెట్ పలుదా చాక్లెట్స్ లో కూడా డ్రై ఫ్రూట్స్ వేస్తావా? అన్నిట్లో వేస్తాడు. హాయ్ బ్రో. నైస్. మై చాక్లెట్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఫలూదా తిన్నాక రివ్యూ చెప్తా. సో గైస్ ఆల్ ఓకే. రూమ్లోకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎంత అన్న రూము? 900. 900 4 మెంబర్స్కి. మార్నింగ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. చిన్న రెస్ట్ తీసుకొని 9ంటికి మళ్ళీ స్టార్ట్ అవుదాం. బాపట్లకి ఇంకో ముగ్గురు వస్తారు మనకి వైబ్ అవ్వడానికి. వేరే ఉంటుంది వీడియో మాత్రం. గుడ్ నైట్. ఓకే బాయ్. ఈ రూమ్ నుంచి వచ్చేసాం గాయస్. ఇక డైరెక్ట్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? డైరెక్ట్ ఆయనకి బాపట్లకి వెళ్ళిపోవడమే. కళ్ళజోడు దగ్గర ఉంది. 900 తీసుకుండు. వర్తే రూమ్ అయితే వర్తే. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇక వీడియో అయితే తుపుక్ ఉన్నాయండి. ఒక బెడ్షీట్ లేదు. బెడ్షీట్ తో కప్పుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్. ఆఫ్ టు బాపట్ల. గాయస్ నైట్ అయితే లడ్డు మిస్ అయింది. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి లడ్డు రవణ చూడ సరే అన్న చూడన్న హాయ్ చెప్పన్న. మా వాళ్ళు వచ్చి లడ్డు తీసుకొచ్చారు. ఇప్పుడు నైట్ దర్శనం అయింది. ఇప్పుడు లడ్డు తింటాను నేనైతే. దీనికి వెయిటింగ్ అవసరం లేదు. ఎప్పుడు తిన్నా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. బండ్లు కూడా ఉన్నాయిగా. త్రిపన్న ఇప్పుడు నిన్ను కవర్ చేయాలని ఇప్పటిదాకా. మనకి దాన్ని ఏమంటారన్నా బాపట్ల అది అయిపోయింది ట్రెక్కింగ్. ఇప్పుడు ట్రెక్కింగ్ కూడా కాదు, స్విమ్మింగ్ అయిపోయింది. పెర్రీ వచ్చాం విజయవాడ IBM అంటారు. మా వాళ్ళు అందరూ వచ్చారు. మా అన్న పవన్ అన్న నల్లగా కనిపెడుతున్నా తీసే. అరే ఇప్పటిదాకా మనకు అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఇంక లాస్ట్ షిప్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం ప్లానింగ్. దీంట్లో 5 ఎంత టైం అండి? దీంట్లో 5 గంటలు వచ్చి టైమింగ్ ఏముంటుంది. రౌండ్ వెళ్ళొస్తాడు. అక్కడ నావ కనబడుతుంది చూసారా? ఓకే 200. ఎంతమంది ఎక్కచ్చు దీనిలో? 5 ఎక్కచ్చు పోయా.
ఉష్కలు ఆడదాం పాప. పట్టుకోవాలా పట్టుకోండి వెనకలాగు మొత్తం ఫ్లో అయింది. సో గైస్ మనం అయితే ఇప్పుడు కాళికాదేవి గుడికి అయితే వచ్చాయి. ఇది 18 సంవత్సరాల నుంచి ఉంటుందని మన ఇక్కడ లోకల్లో ఉన్న తిరుపతి రావు చెప్పాడు. ఇంకా దీని గురించి చాలా నేను తెలుసుకుని మీకు చెప్పడం కంటే డైరెక్ట్గా మా అన్న నోట్లో నుంచి చెప్పిస్తా. దిస్ ఇస్ కంటిన్యూ బై తిరుపతి రావు అన్న. అరే కోట్ అవుట్ ఆఫ్ కోట్ 6 5 4 మేము ఎప్పుడు నీకోసం రెడీగానే ఉంటాం. తిరగండి. జస్ట్ మిస్ లో పోను. అరే మీరు సరదాగా ఉంటే సో గైస్ క్రేజీ ఉంది. పక్కా లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మీకోసం ఇప్పుడు పాయింట్ తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేయొద్దు. వీడిని మూసేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మూవీ అంటారా ఇన్ని ఎలా మోస్తాము చూడండి ఫ్రెండ్స్. సత్తలు అరే గుద్దాను రాను బాగా అరే డొక్క మొక్కలన్నీ అయిపోయింది. రవాణా వచ్చేది పాయింట్ తీసుకొచ్చా. సబ్స్క్రైబ్. సరే రాజన్న.